ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్లు జరుగుతున్నాయి. ఈ టాస్క్లలో రోహిణి శివంగిలా ఆడుతుందా? అసలు ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? అఖిల్ హారిక మధ్య గొడవేంటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ జర్నలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నాను. రోహిణి శివంగిలా ఆడుతుందా? విష్ణుప్రియ పరిస్థితి ఎలా ఉంది? సో రోహిణి గేమ్ బాగా డెవలప్ అయింది. మనం చూసుకుంటే గత 3 వారాల నుంచి కూడా, అంటే అంతకు ముందు కూడా కొన్ని టాస్క్లో బాగా ఆడింది. కానీ ఏంటంటే గెలవకపోవడం వల్ల అంత ఇది రాలేదు. అవును. ఇప్పుడు మీరు అది ముళ్ళు ఇప్పే టాస్క్ ఉంది కదా, అవినాష్ మెగా చీఫ్ అయింది కదా, అవును. సెకండ్ బెస్ట్ రోహిణి వచ్చింది. అంటే నిఖిల్ కంటే స్పీడ్గా ఆడింది. కానీ ఇది నోటీస్ చేయలేదు ఎవరు, మనం చెప్పుకున్నాం కూడా రివ్యూలో. సో నిఖిల్ ఉన్నాడు అక్కడ, పృథ్వీ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళకంటే కూడా చాలా బాగా ఆడి వచ్చేసింది. అవును. సో అది చిక్కులు వేసుకుంటంలో వాళ్ళు కొంచెం ఫెయిల్ అయ్యారు, తీయడంలో ఫెయిల్ అయ్యారు. బట్ అవినాష్ కొంచెం తొందరగా వెళ్ళిపోయాడు, అక్కడ మెగా చీఫ్ అని పెట్టేసుకున్నాడు. సో నెక్స్ట్ పెట్టింది ఈఎంఐ. సో యష్మి ఉంది పెట్టలే, ప్రేరణ ఉంది పెట్టలే, నిఖిల్ ఉన్నాడు. అసలు మెయిన్ నిఖిల్ థర్డ్ వచ్చాడు, అంటే రోహిణి కంటే తర్వాత వచ్చాడు. అంటే ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే స్పీడ్గా ఉంది. అంతకు ముందు కూడా మీరు టాస్క్లు జరిగేటప్పుడు కూడా హరితేజకి రోహిణికి ఒక టాస్క్ కూడా నడిచింది, బాల్స్ వేసేది. సో అందులో కూడా విన్నర్ అయింది. అంటే ఇక్కడ తన శక్తి వంచన లేకుండా ఒక టాస్క్ వస్తే గెలుస్తుంది. కానీ ఒక మాంసం ముక్క లాక్కోవాలి, రింగ్లో పడిపోయి లాస్ట్ వరకు ఉంచాలన్నప్పుడు మీకు గుర్తుందా లేదు, రోహిణినే లాస్ట్ వరకు ఉంచారు, గౌతమే ఉంచాడు. సో ఎందుకంటే రోహిణియే కదా గంగావని ఉంచుకున్నాడు, పట్టుకోలేదు అని అందరిని తీసుకుంటూ వెళ్ళిపోయాడు. నాకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ వాళ్ళు వీళ్ళు అనుకుంటే వెళ్ళిపోయాడు గౌతమ్. బట్ రోహిణి లాస్ట్ వరకు ఉంచాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది రోహిణి వేట అనుకోండి, ఆట అనుకోండి, ఏదైనా. అక్కడి నుంచి కొంచెం పోరాటం స్టార్ట్ అయింది. ఏంటి, మనం ఫిజికల్ రన్నింగ్ గేమ్లు అంటావు, అదంటావు ఇదంటావు, ఓకే. బట్ ఇంకోటి నామినేషన్స్ అప్పుడు పృథ్వీ చెప్పడం, సో మీరు ఫిజికల్గా ఏదైనా టాస్క్ వస్తే ఆడలేరు, సో పరిగెత్తే టాస్క్ ఆడతావా, అసలు నీ పర్సనాలిటీ ఏంటన్న రేంజ్లో కటింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు టాస్క్ డిజైనింగ్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు బ్యాలెన్స్ ఈ టాస్కే తీసుకుందాం, నిన్న జరిగిన మెగా చీఫ్ టాస్కే తీసుకుందాం. సో ఆ టాస్క్లో ఏంటంటే ఆర్చ్ పెట్టాలి, నీట్గా ఆర్చ్ పెట్టాలి. సో నీకంటే టికెట్ ఫినాలేది, నీకంటే కూడా బెస్ట్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు పక్కన, లేకుండా లేరు. ఇప్పుడు విష్ణుప్రియ అసలు ముందు తెలియట్లా స్టార్స్ ఎలా పెట్టాలి అని తెలియట్లా. కానీ ఇందులో తేజ ఫస్ట్ పెట్టాడు పాపం, ఇలా ఒక ఇంద్రధనుస్ లాంటి ఆర్చ్ ఒకటి పెట్టాడు. కానీ పడిపోయింది అది. లాస్ట్ స్టార్ పెట్టేటప్పుడు తేజ పడిపోయింది. యాక్చువల్గా తేజ విన్నర్ అవ్వాలి ఆ టాస్క్లో, టక్మన్ పడిపోయింది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టేలోపు ఈ అమ్మాయి జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చి ఈ అమ్మాయి 2 సార్లు పడింది. పడిన తర్వాత ఎట్లా పెట్టాలనే లాజిక్ తెలిసినప్పుడు నీట్గా పెట్టేసుకుంది, బెల్ కొట్టేసింది. ఆ బెల్ కొట్టేటప్పుడు కూడా అక్కడ చూడండి కొంచెం డిస్కషన్ ఏంటంటే, అక్కడ గౌతమ్ కరెక్ట్గా పెట్టలేదు, కొంచెం ఇలా వంగి ఉంది, అడ్జస్ట్మెంట్ ఉంది. అంటే ప్రాపర్గానే పెట్టాడు, అడ్జస్ట్మెంట్ ఉంది. బెల్ కొట్టినా వద్దా డౌట్తో వెళ్ళాడు, చేతిలోనే పట్టుకున్నాడు, చేతిలోంచి లాక్కుని రోహిణి కొట్టేటప్పుడు గౌతమ్ కొడుతుండు. మీకు అర్థమైంది, ఫస్ట్ నేను కొట్టాను అని చెప్పడానికి. అంత కన్ఫ్యూజన్లో ఎందుకు, నీకు అంత కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు బెల్ పట్టుకోకు, లేదా బెల్ జేబులో పెట్టేసుకోవచ్చు కదా, బెల్ కొట్టకుండా ఎవరు, నాది అయ్యాక బెల్ కొడతా కదా, ఒక గేమ్ ఆడొచ్చుగా, అది అన్ఫేర్ గేమేగా, జనాలకు తెలిసిద్ది ఎవడు ముందు కట్టాడు అనేది, నువ్వు ఎలాగైనా ఆడుకో. అంటే ఇక్కడ ఏంటంటే ఒకసారి ప్రాపర్గా కట్టేసి బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ ముట్టుకోకూడదు. ఇలా ఉంటేనే మీకు అక్కడ సంచాలకుగా హారిక కానీ ఉన్న అఖిల్ కానీ పర్ఫెక్ట్గా న్యాయం చేయగలుగుతారు. సో కానీ మీరు గౌతమ్ ఏం చేసిండు, బెల్ కొట్టేసి మళ్ళీ చేసేసుకున్నాడు. సో ఆల్రెడీ అఖిల్ అంటా ఉన్నాడు అక్కడి నుంచి, నువ్వు మళ్ళీ వెళ్ళి ముట్టుకుంటే నేను డిస్క్వాలిఫై చేసేస్తా గ్యారెంటీ. ఒకవేళ డిస్క్వాలిఫై చేసేసి ఉంటే సెకండ్ టాస్క్లో అడ్వాంటేజ్ వచ్చేది కాదు. ఇక్కడ బిగ్ బాస్ కూడా తెలివి చూడండి, గెలిచిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఛాలెంజ్లో అడ్వాంటేజ్ ఉంటుంది అన్నాడు, గెలిచిన వాళ్ళకి అన్నాడు. కానీ 1, 2, 3 వచ్చిన వాళ్ళకి అన్నాడా? లేదు. కానీ లాస్ట్ వరకు విష్ణుప్రియ ఆల్రెడీ బెల్ కొట్టేసాడు, రోహిణి గెలిచేసింది. రోహిణి గెలుస్తుంటుంటేనే మనకు ఒక ఉక్రోషం బాధ వచ్చేస్తున్నాయి. అది పైకి చెప్పట్లే, ఏం చేయట్లే, కానీ డెఫినెట్గా ఉంటుంది, ఏంటి ఎట్లా ఆడుతుంది గేమ్ అసలు అని. సో అంతకు ముందు టాస్క్లు ఆడింది మెగా చీఫ్ అయిన దగ్గర నుంచి ఉంది బ్రెయిన్లో ఇదంతా. ఎప్పుడైతే ఆటోలోంచి తోస్తారో అప్పటి నుంచి ఉంది.
సో ఇప్పుడు వీళ్ళొక్కళ్ళే టాస్క్లు ఆడేయటం కాదు కదా. ఇప్పుడు మనకి ఎంతవరకు ఓజీ క్లాన్లో కొంతమంది టాస్క్లు ఆడింది మీరు చూశారు. ఏది నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, ఆల్మోస్ట్ ప్రేరణ కూడా చాలా కష్టపడి టాస్క్ ఆడింది. వాళ్ళు శివంగి లాగానే ఆడారు వాళ్ళు కూడా. యష్మి కూడా టాస్క్లు బాగా ఆడింది. ఈవెన్ సీత ఉన్నప్పుడు సీత బాగా ఆడింది. నైనిక ఉన్నప్పుడు నైనిక ఉన్న టాస్క్ కూడా బాగా ఆడింది. ఆ తర్వాత ఆడలేకపోయింది మేబీ, కానీ టాస్క్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడేది నైనిక ఉండుంటే. ఇలాంటి టాస్క్లు అదరగొట్టేది. సో కానీ అది మిస్ అయ్యారు, వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చారో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కి మాత్రమే పరిమితం అనే ఒక ఇది పడిపోయింది. సో ఎయిదర్ తేజ, రోహిణి అండ్ అవినాష్ వీళ్ళ మీద అదే నామినేషన్ కూడా పడింది కదా. హౌస్ లో ఉంటే ఎంటర్టైన్మెంటే కాదు బ్రో అని పడింది కదా. టాస్క్లు కూడా ఆడాలి బ్రో అంటే, నేను టాస్క్లు అయ్యి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను బ్రో, నువ్వు ఒకటి కూడా అవ్వలేదు బ్రో అన్నాడు. అది వాస్తవం. సో మరి ఇక్కడ నువ్వు అంతగానే చించుకుని టాస్క్లు విపరీతంగా బ్రహ్మాండంగా ఆడి ఉంటే నువ్వు మెగా చీఫ్ అవ్వాలి కదా, అవ్వలేదు. సరే పోనీ టాస్క్లు బాగా ఆడ్డా అని మనం చెప్పలేం. టాస్క్ బాగా ఆడు పృథ్వీ అని చెప్తే నవ్వుతారు. ఎందుకు ఆడలేండి, సూపర్ టాస్క్లు ఆడాడు. అది ఎండ్యూరెన్స్ టాస్క్ ఆడాడు, తర్వాత బస్తాల టాస్క్ ఆడాడు, తర్వాత వేరే టాస్క్లు ఆడాడు, అన్ని గెలిచాడు అని చెప్తారు కూడా. అయితే ఏదైతే మెగా చీఫ్ కంటెండర్కి వెళ్తామో పైకి వెళ్తామో అక్కడ మాత్రం ఫెయిల్ అవుతా ఉన్నాడు టాస్కుల్లో. ఇక్కడ నబీల్ ఒక మాట అన్నాడు ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత అంటే వీళ్ళని మనం ఎంటర్టైన్ చేసి ఇంప్రెస్ చేస్తేనే సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మనకి ఛాన్స్ ఇవ్వరా అన్నాడు. ఎందుకు ఇవ్వరు, ఇంకా జంటలు వస్తాయి. ఇప్పుడు మానస్ ప్రియాంక వచ్చారు, మానస్ ప్రియాంక టాస్క్ పెట్టారు, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటది, అది సుడోకో టాస్క్. ఆ సుడోకో టాస్క్ ఆడుతున్నారు కొంతమంది. సో నెక్స్ట్ కూడా టాస్క్ ఉంటుంది, ఇంకో పెయిర్ వస్తారు. ఇలాగా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అయిన తర్వాత కంటెండర్లు 5 అవుతారు. 5 కంటెండర్లకి మెగా టికెట్ ఫినాలే టాస్కే కదా జరిగేది. మీరు కంటెండర్ అవ్వండి, మీకు ఆపోజిట్ వాళ్ళని ఎంచుకుంటున్నారు కదా వాళ్ళు. నువ్వు ఎలాగ డీల్ పెట్టుకుంటావు, డీల్ పెట్టుకో, నిన్ను సెలెక్ట్ చేస్తే నన్ను సెలెక్ట్ చేయి అని పెట్టుకోండి. సో ఇక్కడ ఎందుకు విష్ణుప్రియని తేజాన్ని సెలెక్ట్ చేసుకున్నారు? లేట్ గా ఆడతారు, సరిగ్గా ఆడరు కాదు, ఇండివిజువల్ గేమ్ లో వాళ్ళు ఇంతవరకు గెలవాల. ట్రాక్ రికార్డ్ అంటారు కదా, ఆ ట్రాక్ రికార్డ్ లేదు విష్ణుప్రియకి. గ్రూప్ గా ఉన్నప్పుడు గేమ్లు ఆడింది గెలిచింది తప్ప ఇండివిజువల్ గా ఆడి గెలిచింది ఏది లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ మగప్ అంటారు. మగప్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ హారికకి, దేత్తడి హారికకి, అఖిల్కి ఇద్దరికి తెలుసు ఏం జరగబోతుంది అనేది. ఎలా తెలుసు అంటే, మేము ఇద్దరు సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి అని వాళ్ళకి తెలుసు. తెలిసే డిస్కషన్ చేసుకున్నారు పక్కకి వెళ్ళి. సో మనం అవినాష్ నేను మేబీ రోహిణిని పెడదాము, అప్పుడు వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, గౌతమ్ని కానీ ప్రేరణని కానీ తీసుకునే ఛాన్స్ ఉంది, ఇలా మాడుకున్నారు. మళ్ళీ అది కూడా కాదు అని మళ్ళీ డిస్కషన్లోకి వచ్చి, లేదు గౌతమ్ని సెలెక్ట్ చేద్దాము, గౌతమ్ని సెలెక్ట్ చేస్తే సమ్మోర్ అవినాష్ రావచ్చు, అపోనెంట్ గా అవినాష్ రావచ్చు అనే డిస్కషన్ వచ్చింది. సో అపోనెంట్ గా అవినాష్ ఆర్ టేస్టీ తేజ, ఇంకా మేబీ ఏమని ఉంటే విష్ణుప్రియ. సో వీళ్ళు అనుకున్నారు. అయితే వీళ్ళ చాయిస్లో ఏంటంటే, వీళ్ళు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసేసిన తర్వాత ఫస్ట్ వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసింది ఎవరిని, గౌతమ్ని ఇంకా రోహిణిని. వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసిన తర్వాత వాట్ ఎవర్ వాళ్ళిద్దరు ఎవరిని సెలెక్ట్ చేయాలనేది కూడా వీళ్ళు ఊహించారు అంటున్నా నేను. క్యాల్కులేషన్ చేసుకుని ఇచ్చారు వీళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు ఏం చేశారు, వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి మేము విష్ణుప్రియను అవినాష్ వెళ్తాను అన్నాడు గౌతమ్. అవినాష్ అన్నాడు. సో మళ్ళీ ఏమైంది, అక్కడ రోహిణి కాదు తేజాకి పోదాం అనేసరికి గౌతమ్ కూడా అగ్రి అయ్యాడు. ఎస్ ఓకే నేను అగ్రి, నో ప్రాబ్లం, నేను ఆడితే చాలా అనుకుంటాడు గౌతమ్. ఎందుకంటే మన ఆట కనబడాలి, మన ఆట కనబడితే జనాలకి తెలుస్తుంది. గౌతమ్ చాలా బ్రిలియంట్ అందులో. నన్ను సెలెక్ట్ చేయి ఆడతానికని లాస్ట్ టైం మీకు గుర్తుందా, గౌతమ్ వెంటబడి మరీ అడిగాడు నబీల్ని, నన్ను ఎంచుకో ఏదో ఒక రూపంలో, నేను ఆడితే చాలు అన్నాడు. గెలుపు గెలవకపో, ఆడితే చాలు నన్ను ఎంచుకోండి అన్నాడు. సో అలాగే ఇక్కడ తన్ను ఎంచుకున్నారు కదా చాలు, నా అపోనెంట్ ఎవరు వచ్చినా నేను ఆడి గెలుసు, నిఖిల్ అయినా సరే రెడీ అంటాడు గౌతమ్, నబీల్ అయినా రెడీ అంటాడు. సో వీళ్ళేంటంటే అక్కడ రోహిణి కానీ గౌతమ్ కానీ స్మార్ట్ గా ఎంచుకున్నారు అపోనెంట్. విష్ణుప్రియ ఖచ్చితంగా ఉండాలి, విష్ణుప్రియ మీద గెలవాలి మనం, అది రోహిణి పంతం. నెక్స్ట్ తేజకి ఎలా ఎంచుకున్నాడంటే, సమ్మోర్ ఏమన్నా గెలిస్తే మేబీ అవకాశం. ఎందుకంటే లాస్ట్ టైము మెగా చీఫ్ అయ్యేది లాస్ట్ వరకు ఉన్నాడు పాపం.
అందుకని చెప్పి తేజకి అక్కడ కన్సర్న్ చూపెట్టారు. బట్ పృథ్వీని మాత్రం ఎంచుకోలేదు చూడండి. మరి ఇప్పుడు రోహిణి యాక్చువల్గా మనం పర్ఫెక్ట్గా ఆడుతున్నాం, గేమ్లో అందరూ సమానమే అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వు పృథ్వీని ఎంచుకుని ఉండాలి. సమవుజ్జిగా ఉన్నాయి. వాట్ ఎవర్ సెకండ్ మెగా చీఫ్ కంటెండర్ మిస్ అయ్యాడు కాబట్టి మేబీ నామినేషన్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి నువ్వు పృథ్వీని ఎంచుకోవాలి. కానీ టేస్టీ తేజకి ఫేవరెటిజం చేయాలనుకున్నావు. మరి ఇప్పుడు ఇదే గౌతమ్కి ఈ గ్రూపిజం కనపడలేదా? క్వశ్చన్ మార్క్. గౌతమ్ ఫ్యాన్స్ అట్టవండి ఏమన్నా తొక్క. కానీ నిన్న జరిగిన సినారియోలో గౌతమ్ వెంటనే తేజని ఒప్పుకున్నాడు. కాదు మనం పృథ్వీని తీసుకుందాం అన్నావా? అనలా. కాదు మనం నామినేషన్లో ఉంది కదా ప్రేరణని తీసుకుందాం అన్నావా? అనలా. సో ఎందుకంటే ప్రేరణ నిన్ను నామినేట్ చేసింది, నువ్వు ప్రేరణను నామినేట్ చేసావు. పృథ్వీ నిన్ను నామినేట్ చేశాడు, నువ్వు పృథ్వీని చేయబోయి ప్రేరణని చేసుకున్నావు. అది వేరే విషయం. ఉన్నాడంటే గౌతమ్ కూడా ఈ గ్రూప్ కి సంబంధించిన అతను కాబట్టి మేబీ మరి చెప్పట్లేదు కదా. ఇప్పుడు నువ్వు కూడా చెప్పట్లే, వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు గ్రూప్ గా ఆడితే తప్ప. నాగార్జున అడిగింది కూడా అదే కదా, గ్రూప్ గా ఆడితే నీకేమైంది, ప్రేక్షకులు చూస్తున్నారు కదా, నువ్వెందుకు ఇదైపోతున్నావు? వాళ్ళు గ్రూప్ గా ఆడేస్తున్నారు, నిన్ను అన్యాయం చేశారు, నిన్ను తొక్కేశారు ఏమన్నా? ఇక్కడ ఎవడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని తొక్కలేడు. రోహిణిని తొక్కితే లేసిందా? లేదుగా. గేమ్ ఆడితే జనాలు చప్పట్లు కొడుతున్నారు. సో అలాగా రోహిణి కరెక్ట్ గానే ఆడింది. కమింగ్ టు విష్ణు పురాణం చెప్పుకుంటే చాలా ఉంటది. సో ఏంటంటే మామూలుగా టాస్క్ స్టార్ట్ అయింది, నలుగురు టాస్క్ అనేది చేస్తున్నారు. సో అక్కడ ఏంటంటే తేజ ఎప్పుడైతే కడుతున్నాడో తేజ లాస్ట్ లో వచ్చినందుకు అక్కడ విష్ణుప్రియ నవ్వింది. తేజ ఓడిపోయినందుకు యాక్చువల్గా నవ్వింది అక్కడ. సో తను థర్డ్ ప్లేస్ కి వచ్చింది అట్లీస్ట్. సో దానివల్ల కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చింది. సో మనోడు ఏంటి లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకూడదు అన్నట్టుగా ఆడాడు. సో లాస్ట్ వరకు ఆడాడు. తేజ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఆ కన్సర్న్ తోని వాళ్ళు ఏం చేశారంటే అడ్వాంటేజ్ అనేది తేజకి ఇచ్చారు. దేత్తడి హారిక గాని మీకు అఖిల్ గాని. ఏది బ్యాలెన్సింగ్ గేమ్కి వచ్చేసరి ఆ బ్యాలెన్సింగ్ గేమ్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ రోహిణికి వచ్చింది. విన్ అయిపోయింది. అడ్వాంటేజ్ కదా సార్ అని చాలా మంది అడుగుతున్నారు. అంటే ఫస్ట్ 8 తీసుకెళ్ళిపోయింది, ఇంకా 2 తీసుకెళ్తే చాలు కదా అని. అలా కాదు, 8 తీసుకోవడం కూడా బ్యాలెన్స్ వెయిట్ తీసుకెళ్ళాలి కదా. ఇష్టం వచ్చిన వెయిట్లు తీసుకెళ్తే అది ఇట్ అవుతుంది. 8 తీసుకెళ్తే ఇంకా డేంజర్. అది అడ్వాంటేజ్ కాదు, అది డిసడ్వాంటేజ్. ఎందుకంటే మిగిలిన 2ని బ్యాలెన్స్ చేయడం కష్టం. పొరపాటున ఆ 2 వెయిట్లు మీ దగ్గర ఉన్నాయనుకో, ఎవరైనా ఎలా తీసి ఉన్నాయనుకో, నాకు రావు, నాది ఎప్పటికీ బ్యాలెన్స్ కాదు. ఇక్కడ బ్రెయిన్ ఆలోచించి ఆ వెయిట్ ని క్యాల్కులేట్ చేసుకుని తీసుకుని వెళ్ళి పెట్టుకోవాలి. సో ఆ విషయంలో సక్సెస్ అయింది. లాస్ట్ 2 వెయిట్లు తేవడమే కష్టం. 4 వెయిట్లు పెట్టేయచ్చు ఏ ఒకటి, లాస్ట్ 2 వెయిట్లతోనే కదా బ్యాలెన్స్ చేయాలి. ఏదైనా అంతే. ఇప్పుడు మనకి పచారీ కొట్లో కేజీ రాయి ఇక్కడ పెడతాడు, కేజీ రాయి పెట్టి బియ్యం పోసేస్తాడు, ఎక్కువ మొత్తంలో పోసేస్తాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్ది పోస్తా ఉంటాడు, అదే కష్టం. నీకు అర్థమైంది కదా. సో బ్యాలెన్స్ గేమ్ లో 4 పెడతాం అడ్వాంటేజ్ కాదు, అటు ఇటు అది పెద్ద డిసడ్వాంటేజ్. లాస్ట్ది పెడతామే కష్టం, ఇట్ట పోతుంది. అప్పటికి గాలికి ఆగిందా ఆగలేదా ఏమైతుంది అని చాలాసేపు ఆలోచించి వెళ్ళగొట్టింది రోహిణి. చాలాసేపు ఆగింది. ఈ లోపు అక్కడ గౌతమ్ పెట్టేసుకున్నాడు, వచ్చాడు, బెల్లకి రెడీ అయిపోయాడు కూడా. సో ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేయడంలో అయితే రోహిణి హిట్ అయింది, రోహిణి బాగా ఆడింది. సో అక్కడ విష్ణుప్రియ సమ్మర్ ఫెయిల్ అయింది. ఇక్కడ విష్ణుకే ఎందుకు ఇచ్చారు? కమింగ్ టు హారిక కానీ అఖిల్ కానీ ఎందుకు విష్ణుకే ఇచ్చారంటే వాళ్ళు ఓవరాల్ గేమ్ ఆలోచించారు. ఈ గేమ్ లో అయితే టేస్టీ తేజకి ఇవ్వాలి, న్యాయం ప్రకారం చట్ట ప్రకారం అనుకుంటే మనం టేస్టీ తేజ రెండింటిలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి టేస్టీ తేజకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి. పాపం అఖిల్ టేస్టీ తేజ పేరు చెప్పాడు, పాపం వచ్చాడు బ్యాడ్జ్ పెట్టుకుందండి. నువ్వు కాదు ఆగు, పొరపాటున చెప్పాడు, నోట్లోంచి వచ్చింది విష్ణుప్రియకి ఇస్తున్నా అని చెప్పి. విష్ణుప్రియకి ఇచ్చేసరికి ఆమె బాధ. మరి ఈ ఏడుపేద ముందే ఏడవచ్చు కదా మనం. ఫస్ట్ అక్కడ కూర్చుని అంటది సమ్మర్ పృథ్వీతో, నేను బహుశా నవ్వుతూ ఆడతాను కాబట్టి జనాలందరూ సీరియస్ గా తీసుకోవట్లేదు అనుకుంటున్నారేమో అంటది. సరే నేను కూడా నవ్వుతూనే చెప్తా, చాలా సీరియస్ విషయం, జనాలకు అర్థం అవుద్ది కదా. ఓవరాల్ నీ పర్సనాలిటీ చూడాలని నువ్వే 100 సార్లు అన్నావు. బిగ్ బాస్ లో అణువణువు గేమే అని అన్నావు. అణువణువు గేమే అని నీకు తెలుసు. తెలిసినప్పుడు ఓవరాల్ పర్సనాలిటీ చూస్తారా, టాస్క్ ఒక్కటే చూస్తారా?
ఓవరాల్ పర్సనాలిటీ చూస్తారు. సింపుల్. అది మ్మ్. చూసే నీకు బ్లాక్ బ్యాజ్ ఇచ్చారు. మ్మ్. ఇక్కడ వీళ్ళ ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ఆ గేమ్ వరకే స్టేట్మెంట్ ఇస్తుంది ఆ అమ్మాయి. మ్మ్. సో వాళ్ళు మాట్లాడుకుని చెప్పుకుంది, వాళ్ళు మాట్లాడుకుంది ఆడియన్స్కి తెలుసు. మ్మ్. ఆల్రెడీ అఖిల్ అక్కడ నీకు వచ్చి రాగానే అవును, ఒక చెప్పాను. క్లాస్ బీకాడు మ్మ్. ఇంట్లో. మ్మ్. అసలు ఎక్కడ అక్కడి నుంచి దేత్తడి హారిక ఇంటరప్ట్ చేయబోయింది. ఇంటరప్ట్ చేయబోయేటప్పుడు కూడా గొడవైంది. మ్మ్. అక్కడ గొడవైంది వాళ్ళిద్దరికి. అవును. దాని తర్వాత పృథ్వీ ఓపెన్ అప్ అయి చెప్తున్నాడు, మ్మ్. నీకంటే ఇష్టం ఉందా లేదా కరెక్ట్గా చెప్పు, ఓపెన్ అప్ అయి చెప్పండి అంటే చెప్తున్నాడు. అవును. చెప్తుంటే బిగ్ బాస్ కట్ చేశాడు. మ్మ్. మాట్లాడినీలే. అవును. లైవ్లో కూడా అదే జరిగింది. మ్మ్. సగం కొంచెం అక్కడ వరకు మాట్లాడాక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఆగిపోయారు అందరూ. మ్మ్. సో ఏంటంటే సమ్మర్ ఫ్రెండ్ లాగానే ఉన్నా, నాకు ఈ రిలేషన్ వద్దు, నేను పెట్టుకోదలుచుకోవాలని స్ట్రైట్గానే చెప్పాడు కదా. మ్మ్. గెస్టుల ముందే చెప్పాడుగా. అవును. ఇంకేం కావాలి, ఈ నీకేం మనకేం మనం ఆడుకోవచ్చు కదా. మ్మ్. నిఖిల్ కూడా అదే అన్నాడు. మ్మ్. ఇప్పుడు సమ్మర్ ఇక్కడి నుంచి ఫైర్ స్టార్ట్ చేసుకో, ఇక్కడి నుంచి ఇది చేసుకో, విష్ణుప్రియ భీమినేని లాగుండు. విష్ణుప్రియ భీమనేని లాగా ఉండు, సమ్మర్ ఇలాగ 100 చెప్పాడు మ్మ్. వచ్చి. సో నేనేమంటానంటే విష్ణుప్రియ గేమ్ తనే చెడగొట్టుకుంది. మ్మ్. చెడగొట్టుకుని ఇప్పుడు మేబీ నేను నవ్వుతా ఆడుతుంటే అలా అనిపిస్తుందేమో, మ్మ్. నేను ఏడవకపోతే బాధ లేదనుకుంటున్నారేమో. మ్మ్. అలా ఎవడు అనుకోడు. మ్మ్. నువ్వు ఏడిస్తేనే నచ్చవు గట్టిగా అవును. మ్మ్. మాట్లాడడానికి జనాలకి. మ్మ్. నువ్వు స్ట్రాంగ్ ఉంటేనే నచ్చుతావు. ఓడిపోయినా కూడా గేమ్లో టాస్కులు ఓడిపోయినా కూడా విన్నర్ అయిన వాళ్ళు ఉన్నారు. అవును, చాలా మంది. నేను చెప్తా, మ్మ్. కౌశల్ ఒక్క టాస్క్లో గెలవాల సరిగ్గా, అవును. ఒక్కసారి కూడా కెప్టెన్ కాలే, మ్మ్. అవలేదు. మ్మ్. మరి విన్నర్ అయ్యిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. అవును. అలాగే మీకు రాహుల్ సిప్పిల్ గంజి కూడా టాస్క్లు ఆడలే, అస్సలు బద్దకిస్ట్ లాగా కూర్చునేటాడు. మ్మ్. ఏదో లాస్ట్ ఫినాలే టికెట్ ఆడిండు, ఫినాలే టికెట్ ఇక్కడ కొట్టుకున్నాడు. కొట్టిండు. అవును. అది కూడా ఏది మంచి కుస్తీది వచ్చింది, భాస్కర్కి ఆయనకి పడ్డది గట్టిగా. మ్మ్. సో ఇద్దరు బలగాడారు ఆ టాస్క్, అవును. నాకు బాగా గుర్తు. అవును. సో అది వెళ్ళారు, ఫైనల్కి వెళ్ళిపోయాడు, విన్నర్ అయిపోయాడు. మ్మ్. సో దాని తర్వాత అభిజిత్ కూడా పెద్ద టాస్క్ ఆడి, ఫిజికల్గా టాస్క్ ఏం ఆడి ఆడలేదు. గెలిచింది ఏం లేదు. మ్మ్. అది బ్రెయిన్తోనే గేమ్ ఆడాడు. అవునవును. సో రోబో టాస్క్ దగ్గర నుంచి కానీ ఆ తర్వాత టాస్క్లు కానీ అభిజిత్ విన్నర్ అయ్యాడు. అంటే విన్నర్కు ఉండే క్వాలిటీస్ ఎట్లా ఉండాలనేది నేను చెప్తున్నా. ఓకే. అంతెందుకు సన్నీ కెప్టెన్ అవడానికి చాలా వారాలు పట్టింది. మ్మ్. టాస్క్లు ఆడనివ్వలేదు, రానివ్వలేదు, దూరిపోయాడు, అది చేశాడు, ఇది చేశాడు. చాలా మంది 100 మాటలు ఇసిరారు. మ్మ్. ప్రియా అయితే అసలు నువ్వు మొగాడివా, నువ్వు మొగాడు అయితే రా అంది. అవునవును, వాళ్ళిద్దరికి అంటే అన్ని డైలాగులు అనిపించుకున్నాడు అంటున్నా. ఈవెన్ నాగార్జున గారు కూడా తిట్టి ఒక రోజు ఆయన తప్పు లేకుండా గిల్టీ బోర్డు వేసారు మెల్లో. సరే సార్ అన్నాడు. అవును. అక్కడ ఆర్గ్యుమెంట్ లేదు, ఏం లేదు. మ్మ్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ క్యారెక్టర్ పర్సనాలిటీ అనేది కరెక్ట్గా డిస్క్రైబ్ అవుతుంది ఆడియన్కి, మ్మ్. అవ్వకుండా ఉండదు. అవును. ఎంతమంది ఉన్నా సరే వన్స్ నీ పర్సనాలిటీ నచ్చిందంటే యు ఆర్ ద విన్నర్, అంతే, మ్మ్. దట్స్ ఇట్. మ్మ్. అది చేయడంలో అయితే ఫెయిల్ అవుతుంది. మ్మ్. సో అందుకని చెప్పే రోహిణి గెలిచిన సంబరాలున్నా, పాపం విష్ణుప్రియ బాధ ఉన్నా అందుకే జరుగుతుంది. అవును. విష్ణుప్రియ బాధ అయితే ఇదే ప్రస్తుతం అయితే. మ్మ్. నేను ఆడుతున్నా కూడా ఎందుకు ఆడట్లేదని వీళ్ళు అంటున్నారు అని. మ్మ్. నువ్వు ఆడట్లేదు, వేరే వాళ్ళతో ఉంటున్నావు ఫోకస్లో అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మ్మ్. ఓకే సార్.